ప్రతి ఒక్క ఉద్యమ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రెండు పనులు చేద్దాం. మొట్టమొదటిది ఖచ్చితంగా తెలంగాణ తల్లిని బ్రహ్మాండంగా 2007లో ఏ తల్లి అయితే ఉద్యమంలోంచి ఉద్భవించిందో రేపటి నుంచి సోషల్ మీడియాలో మీ వాట్సాప్ డిపిలలో సోషల్ మీడియాలో తెలంగాణ తల్లిని డిపిగా పెట్టుకుందాం. ఎవడు ఏం పీకుతాడో చూద్దామనే మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ఎక్కడెక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అక్కడ రేపటి రోజున ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా రేపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకాలు చేద్దాం, అవసరమైతే పంచామృతాభిషేకాలు చేద్దాం. ఆ తల్లిని జరిగిన తప్పుకు క్షమాపణ అడుగుదాం. ఈ కాంగ్రెస్ మూర్ఖులకు చరిత్ర తెలియదు, ఈ సన్నాసులను క్షమించమని తప్పకుండా కోరదాం. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మచ్చుకు ఒకటి సంవత్సర పాలన మొత్తం విజయోత్సవాలు అని చెప్పి పైసలు బర్బాద్ చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రుణమాఫీ అయిపోయింది చేసేసిన అంటున్నాడు. ఇగో ఇప్పుడే మా మందా సంజీవరెడ్డి, మా శ్రీనివాస్ మేడ్చల్ ఎక్స్ఎంపీపీ, గట్కేసర్ ఎక్స్ఎంపీపీ ఇద్దరు వచ్చి ఒక కాగితం నాకు ఇచ్చిపోయారు. గట్కేసర్ ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీ ఒక మచ్చుకు ఎంత దొంగ మాటలు, రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు, కాంగ్రెస్ మాటలు అని చెప్పడానికి మచ్చుకు ఒకటి చెప్తున్న శాంపుల్. గట్కేసర్ రైతుల కోఆపరేటివ్ సొసైటీ, ఇలా 1189 మంది రైతులు ఉన్నారు. అందరికీ కూడా 2 లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి. 2 లక్షల కంటే తక్కువనే లోన్లు ఉన్నాయి. ఇగో మొత్తం చిట్టా, మొత్తం 1189 మంది రైతుల ఇగో మొత్తం చిట్టా వీడు ఉన్నది. మొత్తం ఇలా కాగితాలలో మొత్తం లెక్క తీసుకొని వచ్చిర్రు మనోళ్ళు. వాళ్ళకు కావాల్సిన రుణమాఫీ ఎంత అంటే మొత్తం తిప్పి తిప్పి కొడితే 18,98,00,000. రేవంత్ రెడ్డి ఏమో అయిపోయింది 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 మొత్తం అయిపోయింది అంటాడు. ఎంతమందికి అయింది ఎరికేనా? ఇలా 1189 మందిలా ఒక్కనికి కూడా కాలే, గుండు సున్నా. ఒక్కలంటే ఒక్కరికి కూడా కాలే. గిట్లుంటది రేవంత్ రెడ్డితో పెట్టుకుంటే, కాంగ్రెస్తో పెట్టుకుంటే గిట్లుంటది. 6 గ్యారంటీలు ఆటకెక్కినాయి. ఏం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆలోచిస్తే 3 మాటలు చెప్పచ్చు. కేసీఆర్కు తిట్లు, దేవుని మీద ఒట్లు, హామీలకు మాత్రం తూట్లు. 420 హామీలకు తూట్లు. ఇది తప్ప పీకిందేమీ లేదు. ఏం చేసినా రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి అంటే అదాని కోసం, అల్లుని కోసం, అన్నదమ్ముల కోసం, బావమరిదికి అమృతం పంచడం కోసం మాత్రం జోర్దార్ పనిచేసిండు. వచ్చే సంవత్సరం అనుముల అన్నదమ్ములు బ్రహ్మాండంగా అదాని గారిని కూడా దాటిపోయే స్థాయికి తెలంగాణను మాత్రం విచ్చలవిడిగా దోపిడీ చేస్తా ఉన్నారు. అందుకే మిమ్మల్ని కోరేది, సందర్భం ఏదైనా ఈ మోసగాళ్లను నమ్మడానికి వీల్లేదు. రేపు రాబోయే రోజుల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు. అప్రమత్తంగా ఉందాం, పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం. వచ్చే సంవత్సరం 2025వ సంవత్సరంలో దివ్యంగా మెంబర్షిప్ నుంచి మొదలు పెడితే అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని ఒకవైపు ఇటు ప్రజలకు అండగా ఉంటూ ప్రజా పోరాటాల్లో కీలక పాత్ర పోషిస్తూ మరొక వైపు బ్రహ్మాండంగా పార్టీని కూడా ముందుకు తీసుకొని పోదామని చెప్పి మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ ఈరోజు మేడ్చల్లో ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం నిర్వహించిన మా తమ్ముడు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజు గారికి, వారికి సహకరించిన ఎమ్మెల్యే కేపీ వివేక్ గారికి, మిగతా గౌరవనీయులైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, అన్ని పిడికిలు లేవాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ.